कहीं न कहीं कांग्रेस की जो चरित्र रही है कि हम अल्पसंख्यक के तुष्टीकरण की राजनीति को आगे बढ़ाएंगे, तो भारतीय जनता पार्टी का कार्यकर्ता कमर कस के खड़ा हो गया है। हम इसके खिलाफ आंदोलन आगे बढ़ाने को तैयार खड़े हैं। మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ముస్లిం సంతుష్టీకరణ విధానానికి ఏ రకంగా పరాకాష్ఠ చేరిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు లేదా బడ్జెట్ లో వాళ్ళ కేటాయింపులు తగ్గించి కేవలం ఇవాళ మైనార్టీ శాఖకు నిధులు పెంచి బడ్జెట్ లో వారికి సదుపాయాలు కల్పించి కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం వెళ్తే తాపత్రయపడుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వక్ఫ్ బోర్డు యొక్క చట్టాలను సవరించడానికి మొత్తం పారదర్శకంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే మరి ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదో ఇవాళ తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డు ద్వారా 77,000 ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు విలువైన భూములు అప్పగించారంటే ఇంకా వక్ఫ్ బోర్డు బలోపేతం చేయడానికి ఆ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ రకంగా ఇవాళ దిగజారు చర్యలకు పాల్పడుతున్నదో ఈ ఎన్నికల్లో మీరు ఈ విషయాలను ఆలోచన చేసి ఖచ్చితంగా దీటైన జవాబు ఇవ్వాల్సిన మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. हम लोगों ने देखा कि पिछले 2 सालों में हमारे कई मंदिरों को क्षतिग्रस्त करने का प्रयास किया गया, वहां पे हमला किया गया। मुझे जो जानकारी मिली, चेगी चेल्ला में भीड़ के द्वारा हमला, मुठिया लम्बा मंदिर पे तोड़फोड़ और गांधीनगर मंदिर को अपवित्र करने का जो प्रयास किया गया है, मैं स्पष्ट रूप से कांग्रेस के आकाओं को कहूंगा, सुन लो, सनातन भारत की परंपरा है, पहचान है, भारत की आत्मा है। इसके खिलाफ अगर इसके खिलवाड़ करोगे तो भारतीय जनता का पार्टी का कार्यकर्ता चुप नहीं बैठेगा, आपके खिलाफ सड़क पर उतरेगा और सनातन परंपराओं की लड़ाई के लिए हम कोई भी कुर्बानी देने को तैयार खड़े हैं। हमारे मंदिरों पे, हमारे हिंदू देवी देवताओं के स्थानों पर अगर आप अपमानित करने का प्रयास करेंगे, हमारे त्योहारों पर पाबंदी लगाने का प्रयास करेंगे, तो बहुत दिन आप सत्ता में नहीं रह पाएंगे। इस बात का मैं आपको चेतावनी देकर जाना चाहता हूं. మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా మేము గమనిస్తున్నాం తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటన. ఏ రకంగా ఇవాళ హిందూ దేవాలయాల పట్ల దాడులు జరుగుతున్నా నోరు మెదపకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఆ రోజు చెంగిచెర్లో జరిగినటువంటి గుంపు దాడి కానివ్వండి, ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసం కానివ్వండి, గాంధీనగర్ దేవాలయం అపవిత్రం చేసి ఏ రకంగా ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెట్టినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడము, ఈ రకంగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగానే కాకుండా హిందూ దేవాలయ భూములు ఆక్రమించుకోవడం, పండుగలపై ఆంక్షలు, హిందూ సంస్థల పట్ల నిర్లక్ష్యం, ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే ఈ సనాతన ధర్మం మీద ఈ తెలంగాణలో జరుగుతున్న దాడిని ఏ మాత్రం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు, మా బీజేపీ కార్యకర్తలు సహించాలని దీటైనటువంటి జవాబు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సనాతన ధర్మము ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశానికి ఒక గుర్తింపు ఐడెంటిటీ అంటే ఈ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే ఈ భారతదేశానికి ఆత్మ. కాబట్టి ఇటువంటి ఆత్మ మీద ఎవరైనా దాడి చేస్తే మా బీజేపీ కార్యకర్తలు సరైన రీతిలో వారికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ जहां एक और माननीय प्रधानमंत्री जी महिलाओं को सम्मान दे रहे हैं, महिलाओं को लखपति दीदी बनाकर आत्मनिर्भर बनाने का प्रयास कर रहे हैं, वहीं दुर्भाग्य है यहाँ की सरकार महिलाओं के साथ जो वादा किया उन वादा को भी निभाने का काम नहीं किया। 2 साल पूर्व जब सरकार बनी थी, जो दावे करके बनी थी कि 2500 रुपया मासिक सहायता महिलाओं को देंगे, पर आज तक यहाँ की सरकार उन वादों को पूरा नहीं कर पाई और इसके भीतर यहाँ की महिलाओं के साथ लगातार अपराध बढ़ रहा है। जो पहले की सरकार, पिछले 11 वर्षों में जो पहले सरकार थी, आज उसी सरकार के साथ ये भी सरकार चल रही है और हम कह सकते हैं कि ये पुरानी और नई सरकार में कोई अंतर नहीं है। ये लोग भी महिलाओं के अपमान को, महिलाओं का शोषण लगातार हो रहा है और हमारे कार्यकर्ता आज पूरी तरह से तैयार हैं कि इस चुनाव के संग्राम के साथ हम उनको आवाज, उनके लड़ाई को आगे बढ़ाएंगे और महिलाओं के इस विषय को लेकर हम एक एक घर में जाकर उनके द्वारा जो दमन किया जा रहा है उसके खिलाफ आवाज उठाएंगे। మిత్రులారా,
ఒకవైపు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల యొక్క సంక్షేమం కోసం, మహిళల యొక్క మరి వారి ఏ రకంగా సమాజంలో దేశంలో అందరితో సమానంగా రాణించడానికి నారీ శక్తి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకుంటా ఉంటే, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మహిళలకు ఎన్నికల ముందు వాగ్దానాలే 2,500 రూపాయలు నెలకు మహిళలకు ప్రతి కల్పిస్తామని చెప్పారు. అదే రకంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద సులభ బంగారం ఇస్తామన్నారు ₹1,00,000 పాటు. ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే మరి మహిళలను మోసం చేస్తున్నదో, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇదే పంతంలో వ్యవహరించింది, ఇదే పద్ధతిలో వారు పాలన చేశారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది. కాబట్టి మరి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల యొక్క ఓట్లు రాబట్టుకోవడానికి, మహిళల అన్యాయం పట్ల ఈ జరిగే ఎన్నికల్లో తీర్పిచ్చడానికి, నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడడానికి మరి తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తూ కార్యకర్తలు పూనుకోవాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. कांग्रेस के नेताओं का एक ही नारा है कि हमें जनता को ठगना है, और हम हमेशा इसलिए कहते हैं कि कांग्रेस का एक ही चरित्र है, ऐसा कोई ठगा नहीं जिसको कांग्रेस ने ठगा नहीं। किसान भाई हो, हमारे SC ST के भाई हो, या हमारे OBC वर्ग के लोग हो, सबसे जिस उन्होंने जो वादा किया, चाहे किसान भाइयों के लिए 15,000 रायसू भरोसा का वादा हो, चाहे हमारे SC ST भाइयों के लिए अंबेडकर अभय स्तंभ को, चाहे इंदिरा के नाम पर जो आवास योजना लाने की बात थी, उन सभी चीजों को हमेशा कांग्रेस ने धोखा दिया जनता को। जो वादा किया वो 2 साल से उन वादों पर कोई भी आगे बढ़ने का काम नहीं करना स्पष्ट रूप से दिखाता है कि कांग्रेस की निकम्मी सरकार यहाँ पर चल रही है। మిత్రులారా, కేవలం మహిళలు మాత్రమే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు, బడుగు బలహీన వర్గాలైనటువంటి SC ST OBCలను కూడా ఏ రకంగా దగా చేస్తూ ఉన్నదో, ఏ రకంగా మోసం చేస్తున్నదో, ఎన్నికల మీద ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కేసి రైతులకేమన్నారు, రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేకపోయినారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాలుగా వాగ్దానాలు చేసి ఎస్సీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, ఆదివాసీలను మోసం చేశారు. ఈ మోసం చేసినటువంటి పార్టీకు మనం తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్గాలకు న్యాయం చేయాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి ఒక ఆలోచనతో మనం పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. जहां एक और BRS की सरकार गई और कांग्रेस आई, पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ। हम कह सकते हैं ये कांग्रेस की नहीं, कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली, कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे। మిత్రులారా, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ప్రజలు వాటిని తిరస్కరించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ కాంగ్రెస్ అంటే కమిషన్ రాజు, ల్యాండ్ మాఫియా, ఆ రకంగా దోపిడీ, ఈ రకంగా జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ రోజు చర్చనీయాంశం అంశం ఏంటంటే RR ట్యాక్స్. RR ట్యాక్స్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి మరి రౌండ్ ట్యాక్స్. ఏ రకంగా ఇవాళ కమిషన్ల పేరు మీద మరి పనులు కావాలన్నా లేదా బిల్లులు కావాలన్నా కమిషన్లు వసూలు చేసేటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఎన్నికల ద్వారా వారికి నూకలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రజలు సమాయత్తం చేసి ఈ కమిషన్ ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని పూర్తితో పెళ్లికి వేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. आज जहां एक और नरेंद्र मोदी की सरकार तेलंगाना के जनता के प्रति प्रतिबद्ध होकर यहां के विकास की चिंता कर रही है, चाहे रेलवे में हेतु रिकॉर्ड 5,454 करोड़ की योजना देना, चाहे हैदराबाद पुणे, हैदराबाद बेंगलोर, हैदराबाद चेन्नई हाई स्पीड कॉरिडोर की घोषणा अभी बजट में हुई है। ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विकास का परिचायक बनता है। आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की
घोषणा की तो आज इसका उद्घाटन भी हो गया। यानी मोदी जी जो कहते हैं वो करके दिखाते हैं। आज दो इंडस्ट्रियल कॉरिडोर, चाहे हैदराबाद नागपुर हो, हैदराबाद वारंगल हो, इसका आगे बात बढ़ाना कहीं न कहीं दिखता है कि नरेंद्र मोदी जी और केंद्र की सरकार पूरी तरह से तेलंगाना की जनता के साथ खड़ी है। हम इस विकास की कड़ी में और आगे लेके जाएंगे और जनता को विश्वास दिलाना चाहते हैं आपके माध्यम से कि तेलंगाना के लोगों ने जिस प्रकार से भाजपा को प्यार दिया है, स्नेह दिया है, भाजपा उसका कर्जदार है। हम पूरी तरह से इसके विकास के प्रति संकल्पित है, प्रतिबद्ध है। మిత్రులారా, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యంగా మోదీ గారు తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రేమ మమకారం వల్ల అనేకమైనటువంటి మరి నిధులు మంజూరు చేస్తా ఉంటే వాళ్ళు ఈ రోజు కూని రాగాలు చేస్తూ ఉన్నారు. కేవలం రికార్డు స్థాయిలోనే రైల్వే గతంలో ఏనాడు లేని విధంగా 5,454 కోట్లు కేటాయిస్తే మరి ఈ రోజు అదే రైల్వేకి సంబంధించి హై స్పీడ్ మరి కారిడార్లు హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, ఈ రకంగా 7 హై స్పీడ్ మరి రోడ్ కారిడార్లలో 3 తెలంగాణకు ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం. ఈ రోజు ఫార్మర్ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, చివరికి నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాట్లు కానివ్వండి, మెగా టెక్స్టైల్స్ ఏర్పాటు విషయంలో కానివ్వండి, ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్లు, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్, అదే రకంగా హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడారు ఏ రకంగా నిర్మాణం కొనసాగుతున్నదో ఈ రకంగా అభివృద్ధి ఇంకా వేగంగా ముందుకు సాగాలంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఏదైతే ఈ రోజు చిత్తశుద్ధిలో వ్యవహరిస్తుందో అది కొనసాగాలంటే మీ ఆశీర్వాదాలు, మీ మద్దతు కూడా ఇవాళ మోదీ గారికి అవసరమనే విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను. हमें अपने नेतृत्वकर्ता नरेंद्र मोदी जी पे गर्व है कि आज विश्व की सारी ताकतें भारत से दोस्ती करना चाहती हैं। मदर ऑफ ऑल डील अभी यूरोपियन यूनियन के साथ और कल ही अमेरिका के साथ जिस प्रकार से अपने संबंध को उन्होंने कूटनीतिक तरीके से आगे बढ़ाते हुए फिर से उस ट्रेड डील को 18% पे लाने का जो काम माननीय प्रधानमंत्री जी ने किया है, मैं तेलंगाना की जनता की तरफ से और तेलंगाना के लोगों की तरफ से माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त करता हूं, अभिनंदन करता हूं। मित्रों, हम चुनाव के समय पे उपस्थित हुए हैं। मैंने देखा है किस प्रकार से 2023 के चुनाव में आप लोगों ने जो मेहनत और परिश्रम किया और 2024 के चुनाव में उसको दुगुना करते हुए 35% वोट आपने भाजपा के लिए लाया था। लेकिन मित्रों, यहाँ से लड़ाई और आगे जानी है। हम लोग आप सभी कार्यकर्ताओं से, अपने बूथ के प्रमुखों से यही आग्रह करने आए हैं कि आइए हर बूथ पे 50% वोट लाने के लक्ष्य के साथ आप काम कीजिए। మిత్రులారా, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ పట్ల, వారి నాయకత్వం పట్ల ఏ రకంగా ఆదరణ పెరుగుతూ ఉన్నది, ఏ రకంగా ఈ దేశం పట్ల అంకితభావంతో వారు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇవాళ మదర్ ఆఫ్ డీల్ పేరు మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ మరి యూరోపియన్ యూనియన్ తో ఏ రకంగా ఒప్పందాలు చేసుకొని దేశ అభివృద్ధికి పాటుపడుతుంది. ఇవాళ అమెరికా అనేకమైనటువంటి ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఈ రోజు అమెరికా కూడా తల ఒక్కి దిగి వచ్చి ఇవాళ 18% ఇవాళ ఆ రకంగా తారీఖు తగ్గిందంటే మనం అందరం కూడా ఇవాళ ఈ వేదిక ద్వారా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇవాళ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం కేవలం ఆ రోజు మరి 35% కనుక వచ్చినట్లయితే 24లో లోక్సభ ఎన్నికల్లో 30% వస్తే ఇప్పుడు ఈ ఎన్నికల్లో తప్పకుండా మీరు ప్రతి బూత్ లో 50% ఓట్లు సాధించాలి. ఆ దిశగా ఈ రాష్ట్రంలో పార్టీని అధికారం తెచ్చిన వాళ్ళకి 50% ఓట్ల లక్ష్యంతో పనిచేయాలని కూడా నేను కార్యకర్తలతో కోరుతా ఉన్నాను. 2024 के लोकसभा के बाद लगातार देश में जब चुनाव हुए हैं तो लोगों ने, जनता ने नरेंद्र मोदी पर विश्वास किया है। अभी हाल ही में महाराष्ट्र में हुए नगर निगम के चुनाव हुए हो, केरला में हुए हो, चंडीगढ़ में हुए हो, अरुणाचल में हुए हो, देश के जिन भी राज्यों में चुनाव हो रहा है
चाहे मेरे बिहार में ही क्यों नहीं, नरेंद्र मोदी के प्रति वही विश्वास है, वही भरोसा है। और यही कारण है कि मैं आज तेलंगाना के कार्यकर्ताओं से आह्वान करने आया हूं कि आइए मित्रों, नरेंद्र मोदी के नेतृत्व में तेलंगाना में भी एक बड़ा विजय आपके माध्यम से हमें मिलना चाहिए। इस बात का संकल्प लेने आज के बीच में मैं आपसे आग्रह करने आया हूं। మిత్రులారా, మీరు గమనిస్తా ఉంటారు, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికలు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ విజయదుందుకు మోగిస్తూ ఉన్నారు. ఇటీవల మొన్న స్థానిక సంస్థలు మహారాష్ట్రలో ఏ రకంగా విజయం సాధించాము, ముంబై నుంచి మొదలుకుంటే కేరళలో తిరువనంతపురం కానివ్వండి, గోవా కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, చండీగఢ్ కానివ్వండి, బీహార్ ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ చూసినా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తున్నంటే నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం, నమ్మకం ఈ రోజు ప్రజలు కలుగుతుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి. మీరు మోదీ గారి నాయకత్వంతో కలిసి రండి, బీజేపీకి అండగా ఉండండి. తప్పకుండా తెలంగాణ కూడా పూర్తి స్థాయి న్యాయం జరిపేదానికి నేను మీ అందరూ కూడా పిలుపునివ్వడానికి ఈ రోజు మీ మధ్యలో నేను రావడం జరిగింది. मित्रों, हमारे गृह मंत्री जी जब राष्ट्रीय अध्यक्ष थे तो उन्होंने कहा था कि पंचायत से पार्लियामेंट तक जब तक भगवा नहीं लहराएगा तब तक भाजपा का स्वर्णिम युग नहीं आएगा। तो आइए मित्रों, हम पंचायत से पार्लियामेंट में भगवा लहराने की कड़ी में इस निकाय चुनाव के माध्यम से अपने उन युवा नेतृत्व के माध्यम से नया नेतृत्व भी खड़ा करेंगे और नया परचम के साथ भाजपा को आगे बढ़ाएंगे। तो आइए, संगठन के इस ताकत के बल पर समय आ गया है कि हम अपनी ताकत के साथ जनता के बीच में जाएं, नरेंद्र मोदी के काम को लेकर, संगठन के विचार को लेकर, और पूरी तरह से आपका पुरुषार्थ लगेगा तो निश्चित रूप से तेलंगाना में भी कमल खिलेगा और वह कमल निश्चित रूप से नरेंद्र मोदी की झोली में दिखेगा। మిత్రులారా, మన హోంమంత్రి మరి గౌరవనీయులు అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు కన్నటువంటి కలలు, వారి సంకల్పం పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పి ఆ రకంగా ఇవాళ ఆ దిశలో అడుగులు వేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఆ రకంగా సాధిస్తా ఉన్నాం. మనం ఉన్నటువంటి ఈ సుపరిపాలన వల్ల, మన ప్రజా సేవల వల్ల ఇవాళ యువ నాయకత్వం కూడా ఇవాళ మనం ఆదరిస్తున్నది. యువ నాయకత్వం కూడా పార్టీ కోరుకుంటున్నది. ఆ రకంగా ప్రతి నగరం నుంచి కూడా ఈ రోజు బీజేపీ ఎన్నికల కోసం, ఈ మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలో ఇవాళ కార్యకర్తలు చేసేటువంటి త్యాగాలు, కృషి తప్పకుండా ప్రజలు గుర్తిస్తారని, భారతీయ జనతా పార్టీ కూడా ఒక పటిష్టమైనటువంటి పార్టీగా రూపుదిద్దుతారని చెప్పి కూడా ఈ ఎన్నికల ద్వారా నేను భావిస్తా ఉన్నాను. तो मित्रों, ये लड़ाई सत्ता पाने के लिए नहीं है, ये तेलंगाना के भविष्य को बचाने की लड़ाई है। इस लड़ाई के माध्यम से हम तेलंगाना के लोगों का सम्मान बचाएंगे, उनके भविष्य को सुरक्षित रखेंगे और साथ ही साथ नए नेतृत्व को खड़ा करेंगे, जिससे भारतीय जनता पार्टी का परचम 2028 में तेलंगाना में लहरा पाए। इस बात के संकल्प के साथ जाइएगा। भारत माता की जय, वंदे भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय श्री राम। बहुत बहुत अभिनंदन आप सबका। మిత్రులారా, ఈ పోరాటం ఎన్నికల్లో బీజేపీ కేవలం అధికారం కోసం కాదు, కుర్చీ కోసం కాదు, ఇది తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేయడానికి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అందరం భాగస్వాములు అవుదాం. ఈ